ఏమే కాముడు, మన సన్యాసి ఇంటికొస్తున్నాడా? తిండికి తిప్పలకి. పరందామయ్య ఎన్నడూ లేంది ఆనాడు ఆరాగా అడిగాడు భార్యను. ఎవడి గురించి మీరడిగేది? పాత బట్టలన్నీ శ్రద్ధగా పోగు చేసి జాగ్రత్త చేస్తున్న కామాక్షి పరధ్యానంగా అడిగింది మళ్ళీ. ఏంటే ఆ పాతగుడ్లన్నీ? వచ్చిన పని మరిచిపోయి మరో ప్రశ్న వేశాడు పరందామయ్య. ఎప్పుడూ ఏదో తాపత్రయంలోనే పడుంటావు కాని ఏనాడు పిలవగానే పలకవు కదా! విసుక్కున్నాడు. అయ్యో! తాపత్రయం లేకపోతే ఎలాగా? ఇవన్నీ పాతగుడ్లే కావు, మంచివే ఉన్నాయి. మీరంతా అనాథ శరణాలయం కోసమూ, వరద బాధితుల కోసమూ విరాళంగా పోగు చేసిన వాటిలో కొన్ని జాగ్రత్త చేశాను. కొన్నేంటి? అన్నీ చేసినట్లున్నావు. ఆశ్చర్యం వెలుబుచ్చే నవ్వు నవ్వాడు. సమాధానంగా తిరిగి గర్వంగా నవ్వింది కామాక్షి. అన్నీ కాదులెండి, మూడొంతులకు పైగా. జీతభత్యాలు లేని దేశసేవ ఎందుకు మరి? మనకేం పనీ పాట లేకనా? ఇవన్నీ పాత బట్టలకు స్టీల్ గిన్నెలిచ్చే వాళ్ళకిచ్చి గిన్నెలు తీసుకుంటా మరి. రేపు రాధకు మహేశ్వరికి పెళ్ళిళ్ళై మనం ఏమన్నా పెద్దగా డబ్బుతో కొనిపెడతామేమిటి? సారే చీరలు ఇలాగే సర్దాలి మరి. ఓసి, నేనేమన్నా కాదన్నానటే అంత ఉపన్యాసం దంచేస్తున్నావు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మరి అంటూ మెచ్చుకోలుగా నవ్వాడు. ఇంతకీ ఏంటి మీరేదో అడిగారిందాక? గుర్తు చేసుకుంటూ ప్రశ్నించింది. ఆ, అదే, మన రెండో వెధవ కేశవుడు ఇంటికొస్తున్నాడా అని. 10 రోజుల నాడెప్పుడో డబ్బడిగి తిట్టానని కోపగించుకుని పోయాళ్లే. ఆహా! చీమ కుట్టినట్లయినా అనిపించలేదు కామాక్షికి. ఏమో మరి, నాకేం తెలీదు. అయినా తిండికి రాకపోతే ఊళ్ళో ఏ పరాయమ్మ పెడుతుంది గాని ఉండండి కనుక్కొని చెప్తాను అంటూ ఒసే కమలా అని పిలిచింది కోడల్ని. కమలొచ్చి నిల్చుంది గుమ్మానికి పక్కగా. కేశవుడు భోజనానికి ఎప్పుడొచ్చి పోతున్నాడు? అసలు ఈ మధ్య కనిపించిన జాడలేదు. 12 రోజులైంది. అసలు అతను ఇంటికే రావడం లేదు. ఏంటి? విపరీతంగా పెట్టింది కామాక్షి ముఖం. మరి ఆ మాట ఏమైనా చెప్పావా నాకు? అంటూ అధికారకంగా గదమాయించింది. విస్మయంగా చూసింది కమల. మీ అబ్బాయి రాకపోకలు, భోజనాది విషయాలు మీకు అంతగా అజ లేకుండా ఉంటాయా అన్నట్లుగా నేను చెప్పలేదు. చాలు అధిక ప్రసంగం. అత్తమామలిద్దరూ ఒకేసారి కసురుకున్నారు కమలను. అక్కడే ఉన్న రాధ అందుకుంది. ఆ రోజు రాత్రి వాడు భోజనానికొస్తే చేయనీకుండా మడి మైలా అంటూ అమ్మ నాన్న హంగామా చేసి తరిమేసింది. సినిమాకు 2 రూపాయలు అడిగితే మీరు కసిరి కొట్టారు ఇవ్వకుండా. ఇక ఇంటికి రానని వాడప్పుడే శబదం పట్టి పోయాడుగా. అయ్యో అయ్యో, నేను తరిమేశానంటావే? నీ అఘాయిత్యం కోలా? కామాక్షమ్మ విడ్డూరంగా కేకలు పెట్టింది. పరందామయ్యకు రాధపై చాలా కోపం వచ్చింది. మీరంతా పెద్దవాళ్లకే వంకలు పెట్టి లోపాలెన్నేవాళ్ళయ్యారా? కానిండి మీ కర్మ. బాగుపడే లక్షణాలేమీ లేవు. వాడింటికి ఇవాళ రాకపోతే 4 రోజులకైనా వస్తాడు కుక్కలా. ఎక్కడికి పోతాడు? నాకేం విచారం లేదు. వెధవ, అల్లరి వెధవ అని తల్లి ఒక్క మాట అంటేనే పౌరుషం ముంచుకొచ్చే వెధవని వృద్ధిలోకొస్తాడు అంటూ గొణుక్కుంది కామాక్షమ్మ. కమల, రాధ నిస్సహాయంగా ముఖాముఖాలు చూసుకున్నారు. రాధ తల ఉంచుకునొస్తుంటే తోటి టీచర్ మేరీ పలకరించింది. ఏం రాధా, అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? రాధ తలెత్తి చూసి నవ్వింది. అబ్బే, నేను గమనించలేదంతే. అబ్బా, రోజూ స్కూలు ఇల్లు విసుగెత్తడం లేదు? ఎప్పుడూ ఓ సినిమాకైనా రావేంటి? ఆహా, ఏం లేదు, అంత శ్రద్ధ లేదు అంటూ నవ్వేసింది. ఆశ్చర్యంగా చూసింది మేరీ. అరే, ఏంటి నీ సమాధానం? సరదాగా సినిమా చూస్తాం గాని శ్రద్ధేమిటి అందులో? కొత్త పిక్చర్ రిలీజ్ అయింది, రా వెళదాం తటపటాయించింది రాధ. ఏంటి, డబ్బు కోసం ఆలోచన? నా దగ్గరుందిలే. ఛ, అందుకు కాదు. మేరీ మాటలు నిజమైనా ఒప్పుకోవడానికి రాధకు అభిమానం అడ్డొచ్చింది. మా వదిన కొంట్లో బావుండలేదు. అమ్మ కూడా పనంతగా ఎక్కువ శ్రమపడి చేయలేదు. అందుకని ఇంటి దగ్గర నాకు కాస్త ఆ పని ఈ పని చెయ్యాల్సుంటుంది. అదేంటి, మీరంత గొప్పవాళ్ళు వంట మనుషుల్ని నౌకర్లని పెట్టుకోరు? నువ్వు చేయడమెందుకు? రాధకు చాలా కష్టంగా ఉంది సమాధానాలు చెప్పడానికి. అయినా తప్పదు, ఏదో ఒకటి చెప్పాలి. ఒక్కో ఇంటి పద్ధతులు ఒక్కో విధంగా ఉంటాయి మేరీ. నౌకర్లు చేసే పనులు బాధ్యతగా ఉండవు. అంచేత అమ్మకు నచ్చవు. వంటవాళ్ల వంటలు నాన్నగారికి, అన్నయ్యలకు కూడా రుచించవు. వాళ్ళు శుభ్రంగా శుచిగా చేయరు. అవునులే, అది నిజమే. వాళ్ళు దూబరా కూడా చేస్తారు అంది మేరీ. ఆమె ఉద్దేశపూర్వకంగా అన్నదో లేదో కాని రాధకు మాత్రం తమ ఇంటి సంగతులు, తల్లిదండ్రుల పిసినారితనాలు తెలిసే ఆమె అలా దెప్పి పొడిచిందేమోనని అనుమానం కలిగి లోలోన బాధపడింది. ఇద్దరూ అలా కొంతమేర నడిచాక మరో స్నేహితురాలు తారసపడింది. రండర్రా, కాసేపు అలా పోయి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. మనం కలిసి చాలా రోజులైపోయింది అంది. అందరి ఆహ్వానాలు తోసిపారేస్తే బాగుండదనుకుంటూ సరేనని వారిని తాను అనుసరించింది రాధ. ముగ్గురు పూల చెట్ల కింద పచ్చికపై కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటుండగా అమాంతంగా వెనక అందంగా కత్తిరించిన గుబురు చెట్ల చాటు నుండి వినవస్తున్న పరిచిత కంఠం పలికే మాటలకు ఉలిక్కిపడింది రాధ.
కాని తన ఆందోళనను పైకి వ్యక్తం కానీయకుండా జాగ్రత్త పడుతూ వినసాగింది ఆ సంభాషణను. అరే, ఎందుకంత అధైర్యం? ఏమిటి నీ అనుమానం చెప్పు? ఎవరినో లాలనగా అడుగుతున్న ఆ పురుష కంఠం స్పష్టంగా కేశవరావుది. ఏముంది, మీరు గొప్పవారు. స్త్రీ కంఠం రుద్ధతతో సమాధానమిస్తోంది. నేనా దిక్కుమాలిందాన్ని? ఆ అనాథాశ్రమంలో ఎన్ని పోట్లు పడి పెరిగి పెద్దదాన్నయ్యానో మీకేం తెలుసు? ఎంతో కష్టం మీద ఈ చదువు చదువుకుని ఇలా బ్రతుకుతున్నాను. ఇక ఈ విషయం బయలుపడిందంటే నాకు ఆ శరణాలయం నీడ కూడా కరువే అవుతుంది. బయటకు గెంటేస్తారు. అయితే అంతవరకు రానిస్తానా నేను? అంత కృతజ్ఞుణ్ణంటావా? కేశవ్ సమాధానపరుస్తున్నాడు. ఏమో, మన పెళ్ళయ్యే వరకు నాకు మనశ్శాంతుండదు. పెళ్ళవకపోతే ఇక బ్రతికే ఉండదు. అనాథను సనాథను చేస్తారనే ఎంతో ఆశతో ఉన్నాను. ఆ తర్వాత ఆమె ఏడుస్తున్నట్లుగా వెక్కిళ్ళు వినవస్తున్నాయి. సుమా, చూడు, అనునయంగా లాలనగా కేశవ్ చెప్పుకుపోతున్నాడు. ఇక ఇంటికి నాకు సంబంధం లేనట్లే. ఇల్లు విడిచొచ్చేశాను. అంచేత ఇక ఒక్క పైసా కూడా అక్కడ్నుంచి నేను ఆశించే యోగ్యత లేదు. ఇక నీతో పెళ్లితో ఆ సంబంధాలన్నీ తెగదెంపులైపోతాయి. పూర్తిగా నాకు నువ్వు, నీకు నేను మిగులుతాం. అంచేత నేను మనం కలిసి బ్రతకడానికి అవసరమైన కట్టుదిట్టాలన్నీ చేస్తున్నాను ముందు. ఏంటవి? ఏంటా? మనం తలదాచుకోవడానికి, సంసారం చేయడానికి కనీసం ఓ గదిలాంటి నీడ అవసరమంటావా కాదంటావా? అవును. మరి అది మనం కట్టుకోగలంత ఘనులం కాదు కదా. ఎక్కడో అద్దెకు సంపాదించాలి. ఓస్, మనం అద్దిచ్చుకోలేమా? ఇచ్చుకోగలం ఎలాగో. కానీ మనలాంటి వాళ్ళకి తెలిసినంత వరకు ఎవళ్ళు ఇల్లివ్వరు. పెద్దలు చేయని పెళ్లి ఎటువంటిదైనా సరే లేచిపోవడం కిందే లెక్క లోకులకు. అదీకాక నేను మగవాణ్ణి, ఎలాగో బ్రతకగలను, నెగ్గుకు రాగలను. కానీ నువ్వు కొన్నాళ్లపాటు బయటకు వెళ్ళలేవు. జనం కాకుల్లా పొడుస్తారు. అదేం నాకు లెక్కలేదులేండి. పోనీ సరే అనుకుందాం. నీకొచ్చే జీతం 60, నాకొచ్చేది 125. ఈ ఆదాయాలతో బ్రతకగలమా? అవతల కంఠం మాట్లాడలేదు. తిరిగి కేశవుడే మాట్లాడుతున్నాడు. అంచేత ఇంకాస్త రావడొచ్చే ఉద్యోగం కోసం అవస్థలు పడుతున్నాను. ఓ చిన్న అద్దెలు కూడా చూసి పెట్టమని చెప్పాను నా స్నేహితులకు. అయితే ఇంకా ఎంతకాలమంటారు ఇలా మనం చాటుమాటు వ్యవహారం? ఏమో, జ్యోతిష్యం ఎలా చెప్పగలను? కానీ అట్టే దూరం లేదు. పోనీ ఏ స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటే? ఓఎస్, నీ ఇష్టం. రిజిస్టర్ ఆఫీసులోనైనా సరే, దేవాలయంలోనైనా సరే నాకేం అభ్యంతరం లేదు. ఈ క్షణంలో నువ్వు కావాలంటే ఇప్పుడే చేసుకుంటాను. కానీ "ఉమ్, కానీ నా పథకం వేరే ఉంది. పెళ్లి ఎలాగైనా మా నాన్న చేతుల మీదుగానే జరిపించుకోవాలని, ఆయన పొగరంతా అణచాలని. అందుకే స్నేహితులందరం కలిసి పథకం వేస్తున్నాం." వింటున్న రాధ ఉలిక్కి పడింది. స్నేహితులు ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. వచ్చేపోయే జంటలను ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. నడవండి, ఇక వెళదాం. మన కబుర్లకు అంతుండదు అని లేని నవ్వు తెచ్చుకుంటూ లేచింది. ముగ్గురు పార్క్ వదిలి బస్టాండ్ వైపు నడిచారు. మేరీ మరొక ఆమె తమ తమ బస్సులెక్కి వెళ్ళిపోయారు రాధకు టాటా చెప్పి. బ్రతుకుజీవుడా అనుకున్న రాధ మళ్లీ వెనుతిరిగి పార్కు వైపు నడిచింది. కేశవుడితో మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరా అని చూసే వరకు ఆమె మనసు కొట్టుకుపోతోంది. కాని పార్కంతా వెతికినా తిరిగి ఆమె కేశవుణ్ణి, అతడి స్నేహితురాల్ని చూడలేకపోయింది. తిరిగి వచ్చేస్తుంటే ఆమెకు అప్రయత్నంగానే ఎందుకో కన్నీరు తిరిగింది. అధికారాలే గాని మమకారాల రుచి తెలియని ఈ ఇంటి సంతానంపై కోపం తెచ్చుకోవాలో జాలి చెందాలో తెలియడం లేదు. సరిదిద్దవీల్లేని ఈ సంసారం ఏమైపోతుంది? ఆలోచనల్లో మునుగున్న రాధ తాను మెయిన్ రోడ్డుపై నడుస్తున్న సంగతి కూడా మరిచిపోయింది. కారు హారన్లు, రిక్షా గంటలు, మనుషుల రొద ఆమె చెవిన పడ్డం లేదు. ఇంచుమించు తనను రాసుకుంటూ వెళ్ళిపోయినట్లు వెళ్లిన రిక్షా వల్ల ఆమె ఈ ప్రపంచంలో పడింది. అంతలో కన్నుమూసి తెరిచేలోగానే ఒక స్కూటర్ దూసుకుపోయింది. అది చూసిన రాధ కొయ్యబారిపోయింది. స్కూటర్ మీద నాగేశ్వరరావు మహా జల్సాగా పోతున్నాడు, ప్రపంచాన్నంతా జయించినట్టు. అతడి వెనకే అతడి భుజంపై ఒక చెయ్యి, నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంచుమించుగా అతడిని హత్తుకుంటూ కూర్చున్న మహేశ్వరి మహా ఖుషీగా కబుర్లు చెప్పేస్తోంది, శరీరం మీద బట్టలైనా సరిచూసుకోకుండా. నిశ్చేష్టురాలై అలా రహదారిపై రాధ ఎంతసేపు నిల్చుందో తనకే తెలీదు. ఒక నల్లకారొచ్చి ఆమెకు తగిలి కింద పడేసే వరకు. అదృష్టవశాత్తు బలమైన దెబ్బలేమీ తగలకపోయినా మానసికంగా తగిలిన దెబ్బ వల్ల ఆమె సత్తువంతా కోల్పోయి తనకు తానుగా లేవలేకపోయింది. పైగా నడిరోడ్డుపై జరిగిన ఆ సంఘటనకు ఆమె మేను సిగ్గుతో ముడుచుకుపోయింది. అంతలో అక్కడికక్కడ జనం పోగైపోయారు. కారులోంచి ఒక యువకుడు దిగాడు, 1000 క్షమాపణలు చెప్పుకుంటూ. నేను ఎంతో దూరం నుంచి హారన్ కొట్టుకుంటూ వస్తున్నాను, మీరసలు వినిపించుకోనేలేదు. నా దురదృష్టం సడన్ బ్రేక్ పడలేదు అంటూ లేవదీశాడు రాధను. రాధ సిగ్గుతో బట్టలు సరిచేసుకుని దుమ్ము దులుపుకోసాగింది. కారు డ్రైవర్లకు పొగరెక్కువ.
నెంబర్ తీసుకోండి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి తొందరగా. అలా చూస్తారే, తగలేండి 4. చుట్టూ చేరిన ప్రేక్షకుల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క న్యాయమూర్తిలా మాట్లాడసాగాడు. అప్పటికి రాధలో కాస్త చైతన్యం కలిగి కర్తవ్యం స్ఫురించింది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ, ఆయన తప్పేమీ లేదు పాపం, నేనే ఏదో ఆలోచిస్తూ నడ్రోడ్డు మీద నిల్చుండిపోయాను. క్షమించి గోల చేయకండి ఆయన్నేమి. ఆ యువకుని నేత్రాలు కృతజ్ఞతతో మెరిశాయి. రండి, హాస్పిటల్కి వెళదాం అన్నాడు. అవసరం లేదండి, పెద్దగా దెబ్బలేం తగలలేదు, మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా కాదు, రండి, పోనీ మీ ఇంటి దగ్గరే దిగబెడతాను, లేకుంటే నా మనసు చాలా బాధపడుతుంది. అతి సౌమ్యమూర్తిగా కనిపిస్తోన్న ఆ యువకుని అభ్యర్థన తోసిపుచ్చలేకపోయింది రాధ. ఇద్దరూ కారులోకి వెళ్ళిపోతుంటే అక్కడ మూగిన జనానికి నిరుత్సాహంతో పాటు వికటపు ఆలోచనలు కూడా స్థానం చేసుకున్నాయి. అపహాస్యంగా ఈలలు కేకలు వేస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే కారు నిర్లక్ష్యంగా సాగిపోయింది. కారు ఏదో హాస్పిటల్ ముందు ఆగడంతో రాధ కంగారుగా అంది. అరే, ఎందుకండి అనవసర హంగామా, వద్దన్నానుగా. ఏం పర్వాలేదు, అవసరం మౌనో కాదో డాక్టర్ చెప్పాలి, మీరు చెబితేలా, ఒకసారి దిగిరండి. తప్పనిసరిగా దిగి వెళ్లిన రాధ డిస్పెన్సరీలో ఉన్న అందరూ ఆ యువకుణ్ణి చూడగానే లేచి దండాలు పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంత పొలుకుబడిగల ఇతడెవరు అని ఆలోచిస్తుండగానే అతడు, రండి ఇలా కూర్చోండి అని చూపించాడు ఒక కుర్చీ చూపుతూ. కూర్చుంది రాధ. అనేక మెడికల్ మ్యాగజైన్స్, ఖరీదైన పేపర్ వెయిట్లు, రాత పరికరాలు ఉన్న రోజువుడ్ టేబుల్ ముందున్న రివాల్వింగ్ చైర్లో కూర్చుంటూ కాంపౌండర్ అని పిలిచేసరికి రాధకు తేటతెల్లమైపోయింది. అతడే డాక్టర్ అన్న సంగతి. చుట్టూ పరికించి చూసింది. డాక్టర్ మోహన్ అనుంది అతని సైన్ బోర్డు. మోహన్ కనుసన్నల్లోనే అంతా గ్రహించేసుకుని కావలసినవన్నీ తీసుకొచ్చి అక్కడుంచాడు కాంపౌండర్. రాధ మోచేతికి నుదుటికి తగిన దెబ్బలకు కట్లుగట్టి ఇంజెక్షన్ చేస్తూ, గాబరా తగ్గిందా అని అడిగాడు చిరునవ్వుతో. గాబరా దేనికి? నాకు చెప్పకండి ఇలాంటి కబుర్లు అంటూ మధురంగా నవ్వాడతను. నడి రోడ్డు మీద అంత జరిగితే మగవాళ్లే సాధారణంగా చాలా గాబర పడతారు. ఇక మరి మీరు అని అర్ధోక్తిలోనే ఆపేసి నవ్వేశాడు. తాను మౌనంగా నవ్వి ఊరుకుంది. అంతలోనే 2 కప్పులతో వేడివేడి కాఫీ తెచ్చింది ఒక నర్సు. ఒకటి రాధకిచ్చి రెండోది తాను తీసుకున్నాడు మోహన్. ఎందుకండి ఇవన్నీ, నేను వెళ్ళిపోతాను, ఆలస్యమైపోయింది అంది రాధ చాలా ఇబ్బంది పడుతూ. అరే, ఒక కప్పు కాఫీలో ఏముందండి, తీసుకోండి, పంపించేస్తాను. కప్పులు ఖాళీ అవగానే లేచింది రాధ. మోహన్ కూడా లేచాడు. నేను 10-15 నిమిషాల్లో వచ్చేస్తాను అని కాంపౌండర్కు సిస్టర్కు చెప్పి మరొక్కసారి అదే మాటను తన కోసం వేచున్న పేషెంట్స్తో కూడా చెప్పి బయలుదేరాడు మోహన్. చెప్పండి మీ ఇంటికి దారి అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. రాధ చెప్పింది. కారు మెత్తగా మెల్లగా సాగిపోతోంది. నడ్రోడ్డు మీద నా పరువు కాపాడారు, ఎంతైనా కృతజ్ఞుణ్ణి అన్నాడు మోహన్ మెల్లగా రాధతో. నిజం చెప్పడం మినహా నేనేం చేశాను మీకు అంది రాధ కొంత విస్మయంగా. అలా అనకండి, నిజం చెప్పకుండా నిందంతా ఎదుటివారి మీదనే వేస్తారు చాలామంది. మీరు నాకు చాలా ఉపకారం చేశారు. ఆ తర్వాత సంభాషణ అంతగా సాగలేదు. అతడు తన వివరాలవి అడుగుతాడేమోనని భయపడిన రాధ కనీసం మోహన్ తన పేరైనా అడగనందుకు ఆశ్చర్యపడింది లోలోన. నాగేశ్వరరావు లాంటి కొంటె కోణంగులే కాక ఇటువంటి సౌమ్యులు కూడా ఉన్నారన్నమాట ఈనాటి యువకుల్లో కూడా. కారు రాధింటి ముందు ఆగ్గానే ఆశ్చర్యం వెలుబుచ్చాడు మోహన్. అయితే మీరు పరందామయ్య గారు అమ్మాయా, చాలా సంతోషం అంటూనే తిరిగి వెంటనే కారు స్టార్ట్ చేశాడు రాధ దిగ్గానే. కట్టుబాట్లు తెలిసిన రాధ అతడిని లోనికి ఆహ్వానించలేకపోయింది. మర్యాద, మన్ననలు, గౌరవ కుటుంబ స్త్రీల హద్దులు ఎరుగున్న మోహన్ ఆహ్వానానికి ఎదురు చూడలేదు. కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్లిన రాధ వైపు కమల కన్నెత్తి కూడా చూడలేదు. మౌనంగా కాఫీ కప్పు ఆడబడుచు ముందుంచి తన పనులు తాను చూసుకోసాగింది. అలాగున్నామేం వదినా? రాధ ఆశ్చర్యంగా అడిగింది. కమల నుండి జవాబు రాలేదు. రాధ మళ్ళీ రెట్టించింది. ఎలాగున్నా ఒకటేగా, ఇంకెలాగుండగలను మీ వంటి వాళ్ల మధ్యన? నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా మాట్లాడింది. విపరీతాశ్చర్యానికి లోనైన రాధ కమలకు దగ్గరగా వెళ్లి చుబుకం పట్టి ముఖం తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది. నాతో నీ మనసులో ఉంది చెప్పడానికేం వదినా? మనం వదిన మరదళ్ళం కదా. ఏం అమ్మేమేనందా? అయిష్టంగా మాట్లాడుతున్నట్టుగా కమలంది. అత్తంటే కోడలు పడ్డం ఏడవడం మామూలే కాని నువ్వు కూడా ఇలాగైపోతావనుకోలేదు అంటూనే హఠాత్తుగా ఆపేసింది. అప్పటికి రాధను పూర్తిగా కళ్ళెత్తి చూసిన ఆమె, అరే ఏంటి కట్లు రాధా, ఏంటి రక్తం అంటూ ఆందోళనగా అడిగి రాధ తలా ముఖం సవరించసాగింది. సూక్ష్మగ్రాహి అయిన రాధ అప్పటికి గ్రహించగలిగింది కమల కోప కారణం. జరిగిన విషయం క్లుప్తంగా చెప్తూ, నేను అతడి కారులో రావడం చూశానా వదినా, నువ్వు కోపగించింది అంది చిన్నగా నవ్వి.
అవును రాధా, నా బాధ నాది మరి. ఇంటి ఆడపడుచులేని మీ గురించి నా ఆందోళన నాకుంటుంది కదా. నీ మీద నాకు నమ్మకం ఉందనుకో, కానీ ఏంటో అలా ఆవేశపడ్డాను. మహేశ్వరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఇంతవరకు ఇంకా ఇంటికి రాలేదు. ఇవాళ ఏం జరగనుందో, మన ఇంటి పరువు ఏం కానుందో అంది దిగులుగా. రాధ బరువుగా నిట్టూర్చింది. ఇవాళ అనుకోకుండా నేను చాలా తెలుసుకున్నాను వదినా. నీతో చాలా మాట్లాడాలి. పనులన్నీ త్వరగా ముగించుకో. రాత్రికి డాబా మీద కూర్చుని మాట్లాడుకుందాం. మనమేం చేయగలం? మాధవుణ్ణి రప్పించితే ఏమైనా కొంతలో కొంత నయమేమో. అంతా విన్న తర్వాత నిరాశగా అంది కమల. ఏమో బాబోయ్! నాకేంటో ఎక్కడలేని గాబరాగా ఉంది వదినోయ్. ఇవాళ మహేశ్వర్ని వాడితో చూశాక మనం చావకుండా ఇంకా ఎందుకు బ్రతుకున్నామనిపిస్తోంది. అంతా కర్మ. అసహాయంగా నుదురు కొట్టుకుంది కమల. వాళ్ళలా పెడత్రోవ పట్టకుండా చెయ్యాలంటే పెళ్ళిళ్ళు చేసేయడమే మార్గం. అది మీ అమ్మానాన్నలకు అర్థం కాదు. అంతలో కామాక్షమ్మ స్వరం వినపడింది. ఎక్కడున్నావే కమలమ్మ తల్లి? సాయంత్రం 6 కావస్తున్నా ఇంకా వంట మొదలుపెట్టి తగలడకపోతే ఎలాగా? ఏం కోడళ్ళో ఏంటో కలికాలం. గాబరాగా లేచింది కమల. నేను మళ్ళీ పనిలో పడాలి అంటూ, చూడురాదా, ఇటువంటి విషయాల్లో తొందర పడకూడదు. మహేశ్వర్ని నీవేమీ అడక్కు. అడిగినా చెప్పదు. మనము చేయగలిగిందేమీ లేదు మాధవుడు వచ్చే వరకు. విషయం మనకు తెలిసి ఊరుకున్నామని గ్రహించిందంటే మహేశ్వరి తెగింపు, విచ్చలవిడితనము ఇంకా ఎక్కువైపోతాయి. నిజమే, అంగీకరించింది రాధ. ఎక్కడికెళ్ళావే మహేశ్వరి? ఇందాకటి నుంచి కనిపించలేదు. భోజనాల దగ్గర మామూలుగా అడిగినట్టే అడిగింది రాధ. ఓ స్నేహితురాలతో కలిసి సినిమాకెళ్ళాను. నదురు బెదురు లేకుండా తొణక్కుండా సమాధానం చెప్పింది. కమల, రాధ ముఖాముఖాలు చూసుకున్నారు. ఈ వెధవ కేశవుడు ఎక్కడొచ్చిన నౌకరీ వెలగబెడుతున్నాడట విన్నావే? చిందులు తొక్కుతూ వచ్చాడు పరందామయ్య భార్య దగ్గరకు. ఎవడో తలకమాసినవాడు పెట్టిన ట్యుటోరియల్ స్కూల్లో 100 రూపాయలకి మేస్టారి ఏడుస్తున్నాడట. బియ్యంలో రాళ్ళేరుతున్న కామాక్షి ఓ నిమిషం గుడ్లప్పగించి చూసింది నమ్మలేనట్లు. ఎంతకీ వీడికి ఉద్యోగం ఇచ్చిన తాకమాసినవాడు ఎవడంట? ఆశ్చర్యం ప్రకటించింది. వెనువెంటనే ఆమె వదనంలోనూ స్వరంలోనూ సంతృప్తి ప్రదర్శితమైంది. అయితే పర్వాలేదు, దీర్ఘం తీసింది. సంపాదనాపరుడయ్యాడన్నమాట మనవాడు. ఇచ్చి అసహించుకుంటూ చూశాడు పరందామయ్య. ముష్టి 100 రూపాయలు ఒకటి చేతి కింద, అదొక సంపాదనటే. చక్కగా ఆ డిగ్రీ కాస్త తెచ్చుకుంటే ఎంతెంత రికమెండేషన్ మీద ఎటువంటి ఉద్యోగం రప్పించేవాణ్ణి. ఆ పైన ఎంత కట్నంతో పెళ్ళవుతుంది. అయినా ఏదో చెప్పబోయింది. నోర్మే హోంకరించాడు పరందామయ్య. అసలు నువ్వో పెద్ద శనివి నాకు దాపురించావు. దేని విలువ తెలీదు. నీకు బుద్ధుంటే నీ పిల్లలకి ఉండిపోను. చేత్కరించుకుంటూ లేచిపోయాడు అక్కడి నుంచి. ఆ తీసి పారేసినట్లుంది కామాక్షి ధోరణి. మహా అక్కడికి మీకే ఉన్నట్టు బుద్ధి. మీకుంటే మీ సంతానానికే ఉన్ను. అసలు నువ్వు కాదటే ఒక్కో వెధవని ఇట్లా తయారు చేసావు. వెధవ పెంపకం నువ్వును. ఏం నా పెంపకానికేమొచ్చింది? గయ్యమంది కామాక్షి. మీ బోడి తర్ఫీదు అలా ఏడ్చిందనుకోరాదు. బాగుంది బాగుంది. మాధవుడు ప్రవేశించాడు. ఓ చేతిలో పెట్టే, మరో చేతిలో ఓ సూట్ కేసు మోసుకొస్తూ. ఇద్దరూ కరెక్టే. ఒకరిది వెధవ పెంపకం, మరొకరిది బోడి తర్ఫీదు. వెరసి బోడి వెధవల్లా తయారయ్యాం మేం. వాటి పిటి. నిప్పులు తొక్కిన కోతి చందమైంది పరందామయ్య స్థితి. ఏడుసావు వెధవన్నర వెధవాని. తల్లిదండ్రుల్ని ఎదిరించడానికే గాని ఇంకెందుకు పనికిరారు సన్నాసులారా. ఇంతకీ మళ్ళీ దిగబడ్డావేం? ఇక్కడేం మునిగిపోయిందని? 10 రోజులేగా అయింది నువ్వు పోయి. ఆ మునిగిపోయిందనే తెలిసింది, వచ్చాను. పెట్టెలు నిర్లక్ష్యంగా ఓ పక్కన పడేసి వాటిపైన కూర్చున్నాడు. ఏంటోయ్ ఆ తలబిరుస్తానం? ఏం మళ్ళీ డబ్బు దాహం పుట్టిందా ఏం? బొత్తిగా డబ్బుని మంచినీళ్ళలాగా వాడేసి 10 రోజులకు ఒకసారి తయారవుతున్నావేమిటి? నేను చదువుకునే రోజుల్లో ఏడాదికి ఒక్కసారి ఏ వేసవి సెలవులకో పోయేవాళ్ళం ఇంటికి, అంతే. బాబోయ్ నాకు డబ్బొద్దు. నేను చదువు మానేశాను. పికాగ్గా మరో గదిలోకి పోయాడు మాధవుడు. అదే సమయంలో అతడి సెక్రటరీ జగ్గారావు ప్రవేశించడంతో పరందామయ్య మనసు తాత్కాలికంగా మరో విషయంపై లగ్నం కావలసొచ్చింది. ఏంటి? విసుగ్గా అడిగాడు పరందామయ్య. అసలే ముసలితనంలో వంగిపోయిన జగ్గారావు మరింత ముడుచుకుపోయాడు. యువకుడైన నాగేశ్వరరావుపై కలిగిన చికాకు కొద్దీ ఈసారి ముసలి జగ్గారావును తన సెక్రటరీగా నియమించుకున్నాడు పరందామయ్య. కాని ఎందుకో ఆ జగ్గారావును, అతడి పాతకాలపు వేషాన్ని చూస్తేనే మంట పుట్టుకొస్తోంది అతడికి. ఒక్కసారిగా జగ్గారావును యగాదిగా చూసి ఉరిమాడు. అలా ముడుచుకుపోయి మెలికలు తిరిగి నుంచోకు, నాకు అసహ్యం. ఈసారి జగ్గారావుకు వణుకు, దడా కూడా ప్రారంభమయ్యాయి. నాంచక ఏంటో త్వరగా చెప్పు. మరో హోంకరింపు. సెక్రటరీ నోరు కదలక చేతిలో కాగితాలు యజమాని కళ్లకు దగ్గరగా పెట్టాడు. నేటి సమాజంలో యువకుల బాధ్యత, పెద్దల ప్రోత్సాహం. ఓ విషయం గ్రాహ్యమైంది పరందామేకు. ఇవాళ ఈ విషయంపై నేను క్లబ్లో మాట్లాడాలి కదూ. చిత్తం. ఉపన్యాసం బాగా తయారు చేశావా? చిత్తం. ఏమీ పెద్ద పెద్ద మాటలు రాయలేదు కదా. మళ్ళీ నేను నోరు తిరగక అవస్థపడాలి. చిత్తం. ఏం చిత్తం? నీ శ్రాద్ధం. ఉగ్రుడైపోయాడు.
నడు నా ఆఫీస్ గదిలోకి చదివి వినిపుద్దు గాని ఏం రాసి తగలేసావో. ఆ నాగేశ్వరరావు గడే నయం. ఏ విషయం మీదనైనా చక్కటి ఉపన్యాసం తయారు చేసి పెట్టేవాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏదో చెత్త రాస్తావు. నాక అది నోరు తిరగదు. జనానికి అర్థమే చావదు. ఒకటే ఈలలు చప్పట్లు కేకలు. గాబరా పుట్టి చేస్తున్నాను. చిత్తం. అదిగో ఆ కోతే వద్దన్నాను. చిత్తం. ఆహా కాదండి. పూర్తిగా మతిపోయింది జగ్గారావుకు. చిచి నన్నడు. అయ్యా అలాగేనండి. గాలివాన వెలిసింది. వంటింట్లో ఉన్న రాధ స్వాగతంగా అనుకుంది. వదినా అని పిలిచింది మెల్లగా. పనిలో ఉన్న కమల పలకనే లేదు. నిన్నే వదినా. ఏంటి? అప్పటికే తలెత్తకుండానే పలికింది కమల. ఇప్పుడు జరిగిన ఈ ప్రహసనం ప్రయోజనమేమిటి? ప్రహసనమా? అర్థం కాలేదు కమలకు. ఆ అదే వీళ్ళు ఎక్కడ మునిగి ఎక్కడ తేలారు? కమల మాట్లాడకుండా అలాగే చూడసాగింది ఆడపడుచు వంక. రాధ పొడిగించింది తన మాటలను. ఒక కొడుకు ఇంటికి రాకుండా ఎక్కడో ఉన్నాడన్న సమస్య, మరో కొడుకు ఇంటికి ఎందుకొచ్చాడన్న విషయం మాటున పడిపోయి తమలో తాము ఒకరినొకరు నిందించుకుని కనిపించిన గుమస్తాన్ తిట్టి ఆఖరకు సంఘోద్ధరణకు ఊరి మీదకు బయలుదేరుతున్నారు. అసలు విషయం అలాగే ఉండిపోయింది. కేశవుణ్ణి ఇంటికి రప్పించే విధానం ఆలోచించలేదు. ఇంట్లో ఇద్దరు కొడుకులకు ఇంగితంగా బుద్ధులు చెప్పుకోలేని వాళ్ళు ఊళ్ళో యువకులందరికీ బాధ్యతలు బోధిస్తారట. మాట్లాడమే వదినా. ఏం మాట్లాడను? విసుగ్గా ఉంది కమల స్వరం. మన కర్మకాలి ఇలా కన్నవాళ్ళనే విమర్శించుకోవాల్సిన దుర్గతి పట్టింది. రాధ మాట్లాడలేదు మరింకా. నా పెన్ను కనపడదేం కమలా? బాబిగాడు గాని తీలేదు కదూ? నారాయణ ప్రవేశించాడు. ఏమో చూస్తానుండండి. ఆ దృశ్యం అప్పుడే ప్రవేశించిన కామాక్షమ్మ కంటబడింది. ఏం కలికాలమే తల్లి. బొగ్గలు నొక్కుంది. నలుగురు బిడ్డల తల్లులమయ్యాకనైనా మా కాలంలో మేం పగలు నలుగురిలోనూ మాట్లాడుకుని ఎరుగుదువా? కిక్కురుమనకుండా పిల్లిలా నిష్క్రమించాడు నారాయణ. కమల తలవాల్చుకుంది. అమ్మ అధికారం కంటే అన్నా వదినల అసమర్థత అసహ్యకరంగా ఉంది. ఛీ అనుకుంది రాధ. రోజంతా వెతికి వెతికి కడకు సాయంత్రానికి కేశవుణ్ణి కలుసుకోగలిగాడు మాధవుడు. మొదట్లో కేశవుడు చాలా అయిష్టంగా అన్యమనస్కంగా మాట్లాడాడు తమ్ముడితో. చిన్నన్న నీ గురించి ఏదో కొంత విన్నాను. తనే అసలు సంగతికి ఉపక్రమించబోయాడు మాధవుడు చొరవగా. విన్నది విన్నట్టే మరిచిపో, లేదా నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. తనకు సహజమైన పొగరమోత్తనంతోనే దూకుడుగా అన్నాడు కేశవ. అమ్మా నాన్న ఎవరు పంపారిప్పుడు ఈ రాయబారు నీ చేత? ఇక మీకు నాకు సరిపడదు. మీ పద్ధతులు నాకు అక్కర్లేదు. కొంచెం జంకిన మాధవుడు మళ్ళీ కాస్త సర్దుకుని అన్నాడు. రాయబారాలవి పంపేంత తెలివైన వాళ్ళు కాదు కాని మన అమ్మా నాన్నను నేనే వచ్చాను. ఎందుకు? స్వర తీవ్రత తగ్గలేదు. నేను చదువు మానేశాను. కొంచెం కళవళపడ్డట్టయి మళ్ళీ మామూలు స్వరంతో అన్నాడు కేశవుడు. నేను మానేశానుగా. నీ గొడవ వేరు, నా గొడవ వేరు. అంటే? తలగోక్కుంటూ అన్నాడు మాధవుడు. సాధ్యమవుతుందో లేదో తెలీదు కాని ఇంట్లోనే ఉండి ఇంటిని కాస్త సంస్కరించదలుచుకున్నాను. అది కేవలం నీ వెర్రిభ్రమ. తేలిగ్గా తోసి పారేశాడు కేశవుడు. అమ్మ నోరు విప్పిందంటే గడగడలాడిపోతావు. నాన్న కళ్ళెర చేశారంటే నీళ్లు గారిపోతావు. ఇద్దరూ కలిసి దండకం చదివారా ఇక దడదళ్లాడి గుండె ఆగిపోతుంది. ఇటువంటి ఇంటిలో సంస్కరణలు ఉద్ధరణలు జరిగేవి కావు కాని పిచ్చాసులు పెట్టుకోక పోయి చదువుకో. రెంటికి చెడ్డ రేవడు అవుతావు. చాలాసేపు మాట్లాడకుండా కూర్చున్న మాధవుడు మెల్లగా అన్నాడు. మన అభిప్రాయాలు కలవచ్చు కలవకపోవచ్చు. కాని కాస్త కుదురుగా ఓర్పుగా మాట్లాడితే నీకు పోయేదేముంది? ఏం పోదు. కాని అదేమిటో కేశవుడు ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటాడు అనడానికి అతడి వాగ్ధోరణే సాక్ష్యం. నువ్వు ఇల్లు వదిలొచ్చేశావు. మహేశ్వర్ కూడా వెళ్ళిపోయింది ఇంట్లోంచి. అదిరిపడ్డ కేశవుడు కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. ఏంట్రా చౌ కబురు చల్లగా చెప్పినట్టు చెప్తావు? ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడు. ఏం? ఎందుకంత కంగారు పడతావు? తాపీగా అడిగాడు మాధవుడు. నువ్వెందుకొచ్చావు? ఆ కారణమే దాని దీను. అంటే? అంటే? అజ్ఞానిలా చూడసాగాడు అయోమయంగా. అవును, ఎందుకంత కంగారు పడతావు? లేచిపోయింది. ఆ మాట అనలేక వినలేక బాధపడుతున్నావు అవునా? అంతటి ధీమంతుడు నిర్లక్ష్యపరుడు అయిన కేశవుడు కూడా నిర్జీవ పడిపోయి కనుల నీరు తిరుగుతుండగా అన్నాడు. ఏం కర్మరాయిది మాధవ. ఇక ఇక మనం తల ఎలా ఎత్తుకోగలం? ఏం? ఏం జరిగిందని ఎదురు ప్రశ్న వేశాడు మాధవుడు. నువ్వు మగవాడివి, మహేశ్వరి ఆడపిల్ల, అంతే తేడా. ఇద్దరూ చేసిన పని ఒకటేగా. నువ్వు ఆ ఇంట్లో మరి ఇమడలేను అనుకున్నట్టే అది కూడా ఉండలేక దారి చూసుకుందేమో. కేశవుడు తలెత్తలేదు. ఇలా సిగ్గు ఎగ్గు అవమానం అనుకుంటూ చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు చిన్నన్న. మాధవుడు స్థిరంగా అన్నాడు. ఎటూ మనమందరం నలుగురిలో నగుబాట్లు బ్రతుకే బ్రతుకుతున్నాం. ఇకనైనా ఎంతకంటే హీనంగా కనీసం దిగజారకుండా ఉంటే అదే 10,000. అందుకే నువ్వేమైనా సహకరిస్తావేమో, ఆలోచన చెప్తావేమోనని నీ దగ్గరకొచ్చాను. రాధా వదిన కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్లే అసలు నన్ను ఇక్కడికి రప్పించారు.
కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఏం చేద్దామని నీరస స్వరంతో అనలేక అనలేక అన్నాడు కేశవ్. ముందు మహేశ్వరిని, నాగేశ్వరరావును వెతికి పట్టుకోవాలి. "ఉమ్, ఆ పైన వాళ్ళని లక్షణంగా ఇంటికి రప్పించి అమ్మా నాన్నగార్ల చేతి మీదుగా వివాహం జరిపించాలి." "అవును. ఆ, అలా తలాడించకు. అదంత తేలిగ్గా జయ్యే పని కాదు గాని వీటన్నింటికి తోడు ఇంకో సమస్యుంది. మహేశ్వరి కంటే పెద్దదైన రాధుంది ఇంకా పెళ్ళికి." నీరసంగా తల పట్టుకున్నాడు కేశవుడు, ఏమీ తోచక అయోమయంగా ఉన్నట్టు. "సరే, ఇక నీ సంగతి కూడా నాకు కొంచెం తెలియనిస్తావా?" మాధవుడి ప్రశ్నకు కేశవుడు ఎగాదిగా చూసి తలవాల్చుకున్నాడు. మాధవుడు అతి మామూలు స్వరంతో అన్నాడు. "నన్ను తమ్ముడిగా కాకుండా స్నేహితుడిగా భావించు చిన్నన్నా. మన సమస్యలన్నిటికీ మనమే సమిష్టి పరిష్కారం చేసుకుంటేనే గాని లాభం లేదు. అందుకైనా నువ్వు అసలు సంగతి నాకు స్పష్టీకరించక తప్పదు." అప్పటికి కేశవుని నోరు కదల్లేదు. తిరిగి మాధవుడే అన్నాడు. "నేనెవరికీ చెప్పనని హామీస్తున్నానుగా. చెప్తే మాత్రం నీకొచ్చిన భయమేంటి? ఊరు వాడ అందరికీ ఈనాడో తెలుసు. ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒకటికి పదింతలు చేసి చెప్తారు. అక్కడే గొడవ. అసలు నీ నోటి నుంచే విందామని అంతే." ఇక తప్పదన్నట్లు మొదలుపెట్టాడు కేశవరావు. "చూడు మాధవ, అపసవ్యంగా ఉన్న సంసారాల్లోని పిల్లలే అనేక విధాల అడ్డదిడ్డ మార్గాల్లో పడి ఏడుస్తుంటారు. అందుకు నా బ్రతికే నిదర్శనమేమో. ఇంట్లో ఎప్పుడూ తిట్లు, గోల, అధికారాలే కాని ఒక్కసారైనా తల్లిదండ్రులు ఆదరంగా దగ్గరకు తీసుకోవడం కానీ, ప్రేమగా పలకరించి కావలసినవి కొనివ్వడం కానీ ఊహొచ్చిన దగ్గర నుండి నా జ్ఞాపకంలో ఎప్పుడూ లేదు." అవునన్నట్లు తల పంకించాడు శ్రోత. కసిగా చిరాగ్గా గడవసాగాయి రాను రాను నాకు రోజులు. పాకెట్ మనీ కూడా ఇవ్వరు తల్లిదండ్రులు. స్నేహితులతో సరదాగా ఓ సినిమాకు, ఓ పిక్నిక్కు కూడా వెళ్ళలేని మనకు ఎంత అవమానమో, ఎంత తలవంపులో వాళ్ళకేం తెలుసు. అందుకే రాను రాను ఇంట్లో అమ్మకు నాకు పోట్లాట్లు ప్రారంభమయ్యాయి. అమ్మ ఎక్కడైనా ఆదమరపుగా పెట్టిన డబ్బులు తీసుకుని పోవడం కూడా మొదలు పెట్టాను. ఇది దొంగతనమో మరేంటో నాకు తెలీదు. నేను కొంత కాకుంటే కొంతైనా అలా దొంగ డబ్బులతో స్నేహితులతో పాటు సినిమాలకు, హోటళ్లకు తిరిగి నేను మనిషినే అనిపించుకోదలిచాను. కానీ అలా చాటుమాటున దొరికే డబ్బులు ఏపాటివి? ఫలితంగా నేను ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. అక్కడిక్కడ పొద్దులు రాసి, చదువులు చెప్పి కొంచెం సంపాదించగలిగాను. ఆఖరికి ఒక ట్యుటోరియల్ కాలేజీలో మెట్రిక్ చదివే పిల్లలకు ట్యూషన్ చెప్పే పని రూ. 150 జీతానికి దొరికింది. మొత్తం మీద ఓ 200 పైనే వస్తుందనుకో నెల నెలా సంపాదన. అది సరే, ఇంకా అసలు సంగతి. మాధవ్ ప్రశ్న మధ్యలోనే తుంచేశాడు కేశవ. "చెప్తున్నానుగా, తొందరేం? నాకు సుమ అనే అమ్మాయితో పరిచయం. అండం కంటే సంబంధం ఉందంటాను. సరేనా? ఆమె నీకు కాబోయే వదిన." చెప్పడం ఆపి తమ్ముడి వంక పరిశీలనగా చూశాడు కేశవ. మాధవరావు ముఖ కవళికల్లో ఏ మార్పు లేదు. ఇంకా వివరాలు చెప్పమన్నట్టున్నాయి అతడి ముఖ భావాలు. కేశవుడు మళ్ళీ తన కథ అందుకున్నాడు. "సరే, ఆ సుమ ఎవరని చెప్పడానికి పెద్ద వివరాలేం లేవు. అనాథ శరణాలయంలో పసిపాపగా ఉన్నప్పుడే ఎవళ్ళో వదిలిపోయారట. మళ్ళీ ఈనాటి వరకు తిరిగి చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు. అంటే ఆమె అసలైన సిసలైన అనాథ. ఆ అనాథాశ్రమం అండనే బ్రతుకుతూ పుట్లు, అల్లికలు, మెట్రిక్ వరకు చదువు నేర్చుకుందట. ఇప్పుడు పోస్టాఫీసులో ఓ చిన్న ఉద్యోగం చేస్తోంది. పరిచయం ఎలాగైందంటే చెప్పడానికి కూడా ఏమంత పెద్ద సందర్భాలు, సంఘటనలు లేవు. ఆమె రూపురేఖలు అందమైనవనే చెప్పాలి. అదీగాక వయసులో ఉన్న పిల్ల వెంట ఆకతాయి మూకపడ్డం ఈ దేశంలో అసహజం కూడా కాదు కదా." ఒకనాడు డ్యూటీ టైం అయిపోగానే ఆశ్రమానికి వెళుతున్న సుమకు వెనువెనకనే వస్తున్న యువకుల ఈలలు, కేకలు, వంకర మాటలు వినరాసాగాయి. కొద్ది రోజులుగా ఈ అల్లరి అలవాటైపోయిన సుమ ఆ రోజు ముందుగానే తాను ఆచరించవలసిన పద్ధతిని ఆలోచించి పెట్టుకుంది. "చూడండి, మీరంతా అప్పుడే వారం 10 రోజులుగా ఇలా నా వెనకపడి వస్తున్నారు. మీ మనసులో ఏ కోరికలున్నాయో, ఏ వరాలున్నాయో నాకు తెలీదు కానీ మీరు నన్నెవరని అనుకుంటున్నారో అంతకంటే తెలీదు. నేను దేవతను, దేవేరిని మాత్రం కాను. మీకు ఏ వరాలు అనుగ్రహించలేను. మామూలుగా ఏదో నౌకరీ చేసుకుంటున్న ఆడదాన్ని. అట్టే శ్రమ పడకండి" అనేసింది చొట్టున వెనుతిరిగి. అనుకోకుండా ఆమె అలా హఠాత్తుగా దులపరించి పారేసేసరికి స్నేహ బృందం అందరూ ముందు నిర్ఘాంతపోయి తెల్లముఖాలు వేశారు. అంతలో ఒకడు తేరుకుని పొళ్ళికిలిస్తూ, "హిహిహి, మనిషివనే వెంటపడేది. గుళ్ళో రాళ్లేగా దేవతలు, అవెందుకు మాకు" అన్నాడు. మిగతా వాళ్ళు గర్వంగా చూశారు అతడి సమయస్ఫూర్తికి. సుమ మాత్రం తొణకలేదు. "ఓ పూర్ ఫెలో, అయితే నువ్వు నాలాగా అనాథుడివేనా? నాలాగే నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరూ లేరా? ఇంతగా ఆరాటించిపోతున్నావు నా కోసం? అయితే పద వస్తాను. ఎలా చూసుకుంటావు నన్ను? అమ్మలాగా, అక్కలాగా, లేక చిన్న చెల్లెల్లాగా?" "యూ ఫూల్, షటప్, ఈడియట్. నీకు అమ్మ, అక్క, చెల్లి లేరట్రా? నా వంటి వాళ్ళు నీ ఇంట్లో లేరు?"
ఈ తరహా తిట్లను, చీవాట్లను మాత్రమే యువతల నుండి అంతవరకు తినున్న ఆ యువక బృందం ఈ కొత్త తరహా సవాలుకు విస్తుపోయి కొంత తడువు మాటలకు తడుముకున్నారని చెప్పాలి. వాళ్ళు తిరిగి ఏదో వాగేలోగా ఆ అమ్మాయి అంది అతి సౌమ్య స్వరాన, చూడండి, మీ మీద నాకేం కోపం వగేరా వంటివేం లేవు. కానీ నా గురించి మీకు తెలియదనుకుంటాను. మీతో విలాసంగా తిరగడానికి గాని, సరదాగా ఆడుకుంటూ జీవితాన్ని జాలీగా తీసుకుని గడిపేయడానికి గాని నోచుకున్నటువంటి అదృష్టమైన జన్మ కాదు నాది మీలాగా. నేను అనాథను. పుట్టినదాదిగా అనాథాశ్రమంలోనే బ్రతుకుతున్నాను. కాస్త చదువుకుని ఈ నౌకరీ చేసుకుని జీవితానికో పద్ధతి ఏర్పరచుకున్నాను. ఎవరి తప్పుకు ఫలితం నేనో తెలీదు కాని యువకులం, భావి పౌరులం, అది ఇది అనుకుంటూ ఘనతను ఆపాదించుకునే మీరు నాలాంటి అనాథకు ఈ ఉన్న ఆశ్రయం కూడా తప్పించరని అనుకుంటున్నాను. చేతనైతే ధైర్యముంటే నా వంటి అనాథలను సనాథనలు చేసి మీ ధీరత్వం, వీరత్వం చాటుకోండి. ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నవారున్నారు కాని ఆ బృందంలోనే ఉన్న కేశవుడు మాత్రం ఆమెలోని నిర్మలత్వానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె దైన్య జీవితం పట్ల అతడి అంతరాంతరాలలో సానుభూతి ఏర్పడింది. రోడ్డు మీద పోతున్న ఎందరెందరో ఆడపిల్లలను ఎన్నో విధాల విసురులు విసిరి సంతసిస్తుంటాం కానీ ఎవరికెన్ని బాధలున్నాయో, ఎవరి చుట్టూ ఎన్ని ముళ్ళకంపలున్నాయో వీధుల వెంట బాధ్యతారహితంగా రొమ్ము విరుచుకు తిరిగే మా వంటి వాళ్ళకు అర్థం కాదు కదా. ఛీ, ఇక నుంచి ఆడపిల్లల్ని ఏడిపించరాదు, కన్నెత్తి చూడకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు కేశవుడు జీవితంలో మొదటిసారిగా. జీవితంలో ప్రప్రథమంగా తనలో ఆత్మ విమర్శనను రేకెత్తించి జ్ఞానోదయం కావించిన సుమ పట్ల అతడికి గౌరవభావము, అనురక్తి క్రమంగా వృద్ధి చెందసాగాయి. ఫలితమే సుమా కేశవుల ప్రణయం. బాగానే ఉంది. అంతా విన్న మాధవుడు తన అభిప్రాయాన్ని సరసంగా చెప్పాడు. నువ్వు చెప్తుంటేనే ఆవిడ మంచితనం నాకు అర్థమవుతోంది. కానీ అమ్మా నాన్నగారుల దగ్గర ఆమెకు ఆదరణ ఎలా లభ్యమవుతుంది అనేదే సమస్య. వాళ్ల గొడవ నాకేముందిరా, తెగదింపులైపోయాయిగా కేశవుడి ప్రశ్న. అదే వద్దన్నాను. ఆ తొందరపాటు మాత్రం తగ్గించుకొచ్చిన్నానా నువ్వు? తెగదింపుల్లో ఏమీ లేవు. ఏమీ జరగనట్లే వచ్చి హాయిగా ఇంట్లో ఉండు. ఆవిడ నువ్వు తొందరపడద్దని చెప్పు. ఇంటిని ఒక దారిలోకి తేవాలని మనమే కదా అనుకున్నాం. మాటలైతే బాగానే ఉన్నాయిరా, కానీ అదెలా సాధ్యం? కేశవుడి విసుగు. మనసుంటే మార్గమే ఉండకపోతుందా? నాకంటే ధైర్యవంతుడవు నువ్వే అలా మాట్లాడితే ఇంకేం చెప్పేది? చాలాసేపు మౌనంగా ఉండి మాధవుడే అన్నాడు. నేను ఏదైనా సంపాదన మార్గం, కాస్త గౌరవంగా ఉండేది ఆలోచిస్తున్నాను. ముందు మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి మన రెక్కలపైన మనం బ్రతికే ప్రయోజకత్వం అంటూ ఒకటుంటే కదా అసలు మేము మనుషులమేనని తలెత్తుకు నిలబడగలిగేది. ఎవరికైనా ఏమైనా చెప్పగలిగేది, చేయగలిగేదీను. అవును, అంగీకరించాడు కేశవుడు. ఏం చేద్దామంటావు? ఉందిలే పథకం. నువ్వు ఆవిడితో, వదిన గారితో చెప్పు, తొందరపడద్దని. నెమ్మది మీద పనులు జరుగుతాయి. మనం ప్రప్రథమంగా చేయాల్సిన పని మహేశ్వరిని, నాగేశ్వరరావును వెతికి పట్టుకోవడం. వాళ్లను కూడా వెధవేష లేకుండా కొన్నాళ్లు ఓర్పుగా పడుండమండం. సరే నడు